హలో అండి. ఈరోజు మృగశిర కార్తె కదా! అందరి ఇళ్లల్లో స్పెషల్ చేపలే ఉంటాయన్నమాట. కంపల్సరీగా తింటారు. సో, కొన్నైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. కొన్నైతే ఫిష్ పులుసు చేస్తున్నాననమాట. మార్నింగే ఇలా మ్యారినేట్ చేసి పెట్టాననమాట. ఇంకా మధ్యాహ్నానికి ఫ్రై చేద్దామనేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. సో, ఈ విధంగా చేస్తే మనకి ఆ కోటింగ్ ఎక్కడ కూడా విడిపోకుండా ఆయిల్ చూస్తున్నారా మసాలా ఎక్కడ ఊడిపోకుండా ఉంటుంది. సో, అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఫైనల్‌గా కార్న్ ఫ్లోర్ అన్నా లేదంటే బేసన్ పిండి ఉంటుంది కదా! అదన్నా వేసేసి ఇంకా కలిపేసి పొద్దున కలిపేసి పెట్టాననమాట నేను. ఇది ఆఫ్టర్‌నూన్ చేస్తున్నాను. సో, చాలా బాగా వస్తుంది. మనకు ఆయిల్ పాడవ్వదు. మసాలా అనేది విడిపోకుండా ముక్కకి అలాగే పట్టుకొని ఉంటుంది. సో, నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, కొంచెం బేసన్ పిండి వేశాను. బేసన్ పిండి అయినా లేదంటే ఇంకా కార్న్ ఫ్లోర్ అన్నా ఏదన్నా వేసి ఇలా ఒక 10 నిమిషాలు అయినా అర్ధగంట, గంట ఎంతసేపు అయినా ఇలా కలిపేసి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది. సో, ఇక్కడ వచ్చేసి ఫిష్ పులుసు ఇది మార్నింగ్ చేశాననమాట. సో, అప్పుడే చేశాను, వేడి వేడిగా ఉంది. అందుకే కొంచెం పులుసు అనేది చిక్కబడలేదు. సో, చేసినాక ఒక గంట 2 గంటల తర్వాత అయితే మనకి పులుసు చిక్కబడుతుంది. సో, మా వారు బయటికి వెళ్ళాలనేసి అయితే వేడి వేడిగా ఉన్నప్పుడే తినేసి వెళ్తూ ఉన్నారు. అందుకే కొంచెం లిక్విడ్గా కనిపిస్తుంది. ఆఫ్టర్నూన్కి అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా టేస్ట్ వచ్చింది. మీరు ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.